ప్రత్యేక హోదాకు మించి ఏపీకి ప్యాకేజీ ఇచ్చామని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. పెట్టుబడుల సదస్సు జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో ఏపీ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన సూచించారు. ఎవరికైనా ఉద్యమించే హక్కు ఉందన్న ఆయన ఏపీ అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 27, 28 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ పరిశ్రమలు పెట్టుబడుల యొక్క భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తోంది. ఇది చాలా ప్రతిష్టాత్మకమైంది. ఆ సందర్భంగా ప్రజలందరూ కూడా ఆ సదస్సుకు మద్దతు జరపాల్సిన అవసరం ఎంతో ఉంది. తద్వారా రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేసుకునేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంది. దేశ విదేశాల యొక్క ప్రతినిధులు, పారిశ్రామిక సంస్థలు, పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారు. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎవరైనా కార్యక్రమాన్ని వాడు రూపొందించుకోవచ్చు. రాష్ట్రం యొక్క హితాన్ని కోరి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా చేసింది, రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా చేస్తుంది. కొంత పరిమితమై ఒక పదానికో ఒక హోదాకో పరిమితం కాకుండా అభివృద్ధిని నిరంతరం కొనసాగించే ప్రక్రియగా మేము భావిస్తూ ఉన్నాం. అది పరిమితమైనది కాదు, అపరిమితమైనది. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది. ఆ ప్యాకేజీలో మనం ఊహించిన దానికన్నా ఎక్కువ నిధులు కేంద్రం విడుదల చేస్తూ ఉంది. సంస్థలు ఇప్పటికే మంజూరు చేసింది. వాటిని మరింత వేగవంతంగా అమలు చేసుకుంటాం. ఈ పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రం యొక్క అభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మరింత అవకాశం కలుగుతుంది. కాబట్టి దాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.